Un aplauso para mami y papi, porque en verdad rompieron. హలో ఎవ్రీవన్. సో మ్యాటర్ ఏంటంటే మా ఆఫీస్ వాళ్ళు నైట్ క్యాంప్ ఈవెంట్ పెట్టారు అండ్ ఈవెంట్ అంటే ఆబ్వియస్లీ పార్టిసిపేట్ చేస్తాం కదా. సో ఐ థింక్ ఆ లొకేషన్ అది మీకు తర్వాత చెప్తాను కానీ సో ఫస్ట్ బైక్లో వెళ్దాం అనుకున్నాం. కానీ ఎందుకులే వాళ్ళే ప్రొవైడ్ చేస్తానన్నారు బస్సు. సో చక్కగా అందరం బస్సులో సోదేసుకుంటే వెళ్ళొచ్చు కానీ సో అందరం చక్కగా బస్సులో వెళ్ళొచ్చులే అని చెప్పి ఇంకా బస్ ఫిక్స్ అయ్యాం. అండ్ ప్రస్తుతానికి 1 గంట స్టార్ట్ అయ్యింది, 12:45 స్టార్ట్ అయ్యిందంట. సో ప్రస్తుతానికి ఆఫీస్ వైపు నడుస్తుంది. సో మా బ్యాచ్ అయితే కరెక్ట్గా చెప్పిన టైంకి అక్కడ ఉన్నాము అండ్ అక్కడికి వెళ్ళిన 5 minutesలోనే బస్సెస్ కూడా వచ్చేసాయి అండ్ ఇంకా వెంటనే 1 by 1 అందరం బస్సులు ఎక్కేసాము. అండ్ హీర్ ఈజ్ రాకేష్ అన్న. ఇంకా కరెక్ట్గా ఒక 10 minutes తర్వాత బస్సెస్ స్టార్ట్ చేశారు. అంటే 1 కల్లా మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ స్టార్ట్ అయిన 5 minutesలోనే అన్న స్పీకర్ తీసుకొచ్చాడు. ఇంకా ఆ తర్వాత మొత్తం గోల గోల స్టార్టింగ్ పాడాము. ఇంకా పాడింగ్ చాలే అని చెప్పి డాన్స్ చేయడం స్టార్ట్ చేశాను. సో అలా వెళ్లే దారి మొత్తం రచ్చరచ్చ చేసాము. కానీ అప్ పాయింట్ ఆఫ్ టైంలో ఇది ట్రిప్ కిడ్నాప్ అర్థం కాలేదు. బికాస్ చుట్టూ లొకేషన్ అలాగే ఉంది అండ్ ఎంత దూరం వెళ్తున్నా కానీ వెళ్లాల్సిన స్పాట్ రావట్లేదు. ఏంటబ్బా అనుకునే లోపలే ఫైనలీ ఆ ప్లేస్ కి రీచ్ అయ్యాము. సో ఈ లొకేషన్ వచ్చేసి అనంతగిరి హిల్స్ దగ్గర ఉన్న ట్రాన్స్ బీచ్ రిసార్ట్. సో ఆల్మోస్ట్ ఒక 4 కి లొకేషన్ రీచ్ అయ్యాము. ఆ తర్వాత ఎంట్రన్స్ దగ్గర అందరికి బ్యాండేజ్ లోపలికి పంపించారు. సో ఆన్ ఫస్ట్ క్లాస్ లొకేషన్ అయితే మంచి హడావుడిగా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో ఇది కూడా మా టెంట్లు. ఇంకా 1 by 1 వెళ్ళి టెంట్లు చూసుకుని ఎవరే టెంట్ తీసుకోవాలో డిసైడ్ అయ్యాం. వచ్చేసాం guys. దెన్ ఇంకా అక్కడ ఇచ్చిన వెల్కమ్ డ్రింక్స్ తాగేసి లొకేషన్ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాము. బాబు సర్లే బాబు అపోజిషన్ మా అపోజిషన్ జస్ట్ వాటర్ విత్ పౌడర్ వాటర్ చెప్పు. బ్లాగర్ బాబు యూట్యూబ్ అంత వ్లాగింగ్ కాదులే. ఎక్సలెంట్ ఉంది అసలు. ప్రశ్న సూపర్. సో మొత్తానికి ఇక్కడ బ్యాడ్మింటన్, వాలీబాల్, క్రికెట్ టర్ఫ్, స్విమ్మింగ్ పూల్, జిప్ లైన్ ఇలా అన్ని ఉన్నాయి. సో అటు ఇటు చూసాక కొంచెం క్రికెట్ ట్రై చేద్దామని వెళ్ళాము. బట్ సర్లే అక్కడ చాలా మంది ఉన్నారని పక్కన ఉన్న జిప్ లైన్ వైపు వెళ్ళాము. అక్కడ కూడా ఉన్నారు కానీ కొంచెం వెయిట్ చేశాక ఫస్ట్ నెట్ క్లైంబింగ్ 1 by 1 అందరం ట్రై చేసాము. బాబు బాబు స్లో బాబు. ఎక్కేప్పుడు మంచి స్పీడ్ గా బాగానే అనిపించింది కానీ దిగేప్పుడే ఎలా దిగాలో అర్థం కాలేదు. మేబీ కొంచెం వెనక్కి దిగి ఉంటే బాగుండేది. బట్ నాకైతే ఎక్కడం కంటే దిగడం కష్టం అనిపించింది. అండ్ అక్కడ ఇంకో ట్రై చేద్దాం అనుకున్న లోపలే స్నాక్స్ అని అన్నారు. ఇంకా దాంతో అందరం వెంటనే వెళ్ళి అక్కడ పెట్టిన స్నాక్స్ తిన్నాము. స్నాక్స్ అంటే ఇంకేదో కాదు, పకోడియే. సో ఇట్ వాస్ గుడ్. ఓకే బాగానే ఉంది. ఉమేష్ ఎలా ఉంది? బాగుంది. మసాలా బాగుంది. మసాలా పకోడీ బాగుంది. తీగ ఉంది. ఆ తర్వాత మళ్ళీ అందరం యాక్టివిటీస్ చేయడానికి వెళ్ళాము. ఫస్ట్ నేను టైర్లు ఎక్కాను, ఆ తర్వాత సద్దాం ఎక్కాడు, దెన్ వర్ష. How was your experience? Great, super. It's amazing. బాగా చేశాడు సద్దాం. యా అంతే బాగా చేయలేదు. సద్దాం నాకంటే బాగా చేశాడు. ఇంకా పట్టుకోవడానికి దూకాలి టైర్ని పుష్ చేసాం వెనక్కి వాడు వదులుతాడు. నేనేమంటున్నా వాడు రేవు పట్టుకుంటూ కిందకి రావట్లేదు. టైట్ ఉంది. ఇక్కడ ఇక్కడ పైకి వెళ్తుంది. టైర్లన్నీ గుద్దాలా అంటే నువ్వు వెనక వస్తావు వాడు. సో అది పరిస్థితి. మరి వచ్చాం, టిఫిన్ చేసాం. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్న టైర్ దగ్గరికి ఇవన్నీ ట్రై వరుసగా ఇది అయిపోయింది. క్లైంబింగ్ తర్వాత టైర్లు అయిపోయింది. ఇప్పుడు జిప్ లైన్ ఉంది. ఇంకా అది ప్రస్తుతానికి. నైట్ ఏంటి? నైట్ ప్రస్తుతానికి మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. ప్రస్తుతానికి జిప్ లైన్. నైట్ ఏంటో చెప్తా పట్టు. జిప్ లైన్ నైట్ అటు సైడ్ చెప్పి క్రికెట్ ఆడుకోవచ్చు, వాలీబాల్ ఉంది. సో జిప్ లైన్ కూడా ట్రై చేద్దాం అనుకున్నాం కానీ ఉమేష్ ఒక్కడికే కుదిరింది. ఆ తర్వాత చాలా మంది వచ్చేసరికి ఇంకేముందిలే అని చెప్పి కొంతసేపు ఉయ్యాలుగాము. క్రికెట్ ఆడదాం.
బట్ చాలా మంది వచ్చేసరికి క్రికెట్ కంటే ఫస్ట్ హడావుడి ఎక్కువైంది. ఇంకా ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క టీమ్ లోకి వెళ్ళిపోయాము. వేర్ ఫస్ట్ నేనున్న టీం వైసెస్ అభిషేక్ ఉన్న టీం ఆడాము. వేర్ నేనైతే బాగానే ట్రై చేశాను, బట్ ఓవరాల్ మా టీం అయితే ఓడిపోయింది. ఆ తర్వాత ఉమేష్ వర్షిత్ వాళ్ళ టీం ఆడారు. ఇంక ఈ లోపల మేము ఖాళీగానే ఉన్నా అని చెప్పి నేను అభిషేక్ ఊరికి అలా తిరగడానికి వెళ్ళాము. సో ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోయింది. సీనరీ అయితే చూడడానికి చాలా బాగుంది. ఎవరి కాళ్ళు ఫుల్ గా ఆడుకోవడంలో బిజీగా ఉన్నారు. అభిషేక్, ఇప్పుడు దాకా హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? అసలు కనపడుతున్నాం మనం చెప్పు. ఇప్పుడు బాగా అభిషేక్, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు దాకా? నైస్. టైం ఎంత? 6:42. యా. సో ప్రస్తుతానికి టైం వచ్చేసి 6:42. ఒక మ్యాచ్ అయింది టర్ఫ్లో. అలా తిరుగుతున్నాం. మేమే గెలిచాం. అసలు వాళ్ళే గెలిచారు. సరే, ఇంకా ప్రస్తుతానికి తిరుగుతున్నాం. చికెన్ డిన్నర్ విత్ 0 kills. నో బౌలింగ్, 1 catch డ్రాప్. వీడు మావాడు పగ టీంలో చక్కగా. నీ క్యాచ్ రన్అట్ మిస్ చేశాను, నీ క్యాచ్ వదిలేసాను. థ్యాంక్స్ అలాట్. బట్ అయినా ఓడిపోయాం మేము. సో ఇంకా ప్రస్తుతానికి అలా రౌండ్ వేస్తున్నాము. అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది, ప్లెజెంట్గా. ఇక్కడ రాత్రికి ఫైర్ వేస్తారంట, మరి చూడాలి. అక్కడ ఇప్పుడైతే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సో ఐ థింక్ 8 అనుకుంటా పెట్టేది ఫుడ్. సో అది ప్రస్తుతానికి మంచిగా అన్నీ ఉన్నాయి. మ్యూజిక్ కూడా ఉంది. సో ఇంకా ప్రస్తుతానికి ఇంకా తిరుగుతున్నాం. నైట్ మెయిన్. అప్పుడు చూస్తే ఆ టైం ఎంత ఖాళీగా ఉందని చెప్పి అభిషేక్ కూడా ట్రై చేశాడు. ఎక్కితే ఉంది, దూకేప్పుడు ఉంది కదా. అండ్ ఇంకా స్లోలీ 7:38 కల్లా పార్టీ స్టార్ట్ చేశారు. మీరు కొంచెం ఎగిరాక మా CEO కొంచెం చిన్న స్పీచ్ ఇచ్చారు. 6 is our anniversary. Today is what, 20? I think another 4-5 days. Pre-anniversary party. ఆ తర్వాత అక్కడ స్నాక్స్ ఉన్నాయని చెప్పారు. ఇంకా దాంతో అందరూ డాన్స్ ఆపేసి వెంటనే స్నాక్స్ తినడం స్టార్ట్ చేశారు. ఏమేముంది, ఈ బ్యాచ్ లో అందరూ థమ్స్అప్ బ్యాచే. చక్కగా బాటిల్ తీసుకుని థమ్స్అప్ తాగుతా కూర్చున్నాము. కానీ మిగతా వాళ్ళందరూ ఎవరి కాళ్ళు మంచి వైబ్ లో ఉన్నారు. మామూలుగా చెప్పరా, ఎక్స్ప్రెషన్ ఎవరా? ఋతిక్, ఏం పరిస్థితి ఎలా ఉంది? బాగుంది. ఓకే, ఫుల్గా డాన్స్ చేశారు తింటున్నాము. ఇంకా అలా కొంచెం తిన్నాక మళ్ళీ అందరం వెళ్ళి డాన్స్ చేసాము. అసలు వీళ్ళిద్దరూ డాన్స్ కంటే కెమెరాకి హాయ్ ఎక్కువ సార్లు చెప్పారు. ఎగిరి ఎగిరి అలసిపోయామని చెప్పి మా బ్యాచ్ కొంచెం ఎనర్జీ కోసం తినడానికి వెళ్ళాము. వెజ్, ప్యూర్ వెజిటేరియన్ బ్రో. నేను అలాగే సాటర్డే నేను 12 దాకా తింటా నాన్ వెజ్. సిగ్గులేదా నీకు? ఏదో అనుకున్నా కానీ ఆ టైం మళ్ళీ తినబుద్ధి కాదు. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి చూసారా? ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. చెప్పరా? నిజమా? బాగుందా? తినరా, తిట్టుకున్నావు కదా. పన్నీరు ఇదైతే బాగుంది. కొల్లాపూరి పన్నీర్, కొల్లాపూరి నువ్వే కదా అన్నది. ఏమో వాళ్ళందరూ తిన్నారు కానీ అంతసేపు డాన్స్ చేశాక నాకైతే తినబుద్ధి కాలేదు. అక్కడ ఒకవైపు అందరూ డాన్స్ లో ఫుల్ బిజీగా ఉంటే ఇది వేయాలి కదా అని పేరు కోసం రిసార్ట్ ఇక్కడ క్యాంప్ ఫైర్ స్టార్ట్ చేశాడు. అండ్ 5 minutes లో ఆపేసాడు అనుకోండి. కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ అందరం వెళ్ళి డాన్స్ చేసాము. ఏదో అనుకున్నా కానీ కొంతమంది మాత్రం డాన్స్ అదరగొట్టారు. 11:30-12 అవుతున్నా కానీ ఎవరు వెళ్తలేదని చెప్పి వాళ్ళు ఇంకా లాస్ట్కి మ్యూజిక్ ఆపేశారు. ఉమేష్, చెప్పరా ఏంటి ఎక్స్పీరియన్స్? సూపర్. ఏలొకటే బాగాలేదు, అంతే ఏం లేదు. ఫస్ట్ అడుగు, ఎక్స్పీరియన్స్ ఏంటిదో? హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఎంజాయ్డ్ ఎ లాట్ సార్. పెట్టావనుకో
ఏమిస్తారా? వీళ్ళు ఎవరో నాకు తెలియదు. బాబు నన్ను దివా దా ఇట్రా, నువ్వు అటు నుంచి నన్ను దివా అంటే సో ఇంకా టైం అయితే 12 దాటింది. పాటలు ఆపేసేసరికి ఇంకా అందరూ మళ్ళీ గేమ్స్ ఆడడానికి బయలుదేరారు. టెన్త్లో ఆడాడు ఆడరా రారా రారా లేచి రారా అంటే నేను బాల్ చేసి తిప్పుకుంటా కూర్చుండేవాడిని. మేము కూడా ఫస్ట్ క్రికెట్, తర్వాత వాలీబాల్, ఇదంతా కాదులే అని చెప్పి బ్యాడ్మింటన్ ఆడటం స్టార్ట్ చేసాము. హలో ఎవ్రీవన్. సో టైం వచ్చేసి 1:30 అయింది అండ్ పాస్ట్ ఒక గంట నుంచి షటిల్ ఆడుతున్నాము. సో ఇదిగోండి, ఇప్పుడు దాకా నేను ఆడే అండ్ ఇప్పుడు మా వాళ్ళు ఆడుతున్నారు. సో ఎప్పుడు దాకా ఆడతామో తెలియదు అండ్ చూడాలి. బాగుంది, ఇంకా ఎవరి కాళ్ళు అన్ని గేమ్స్ ఆడుతున్నారు. అండ్ అదిగో ఓకే ఓకే ఆడే ఆడే మాట్లాడంట. See Ankit, how is sitting silently? Like a good boy. Ankit, ఇంకో అరగంట ఆడాక సర్లే అని చెప్పి ఇక్కడికి వచ్చి కూర్చున్నాము. మర్చిపోయాను, తాగేడారా? Barshit, how much you drank? Nearly 2 liters of water. Water. Rasna? Rasna 1 glass. 1 glass, correct. You say man. Next question. Ankit is there, man. Oh, Ankit, sorry, Kumar. Abhishek is there. Kumar, come on. Lot of water. Lot of water. Lot of water. Some of Miranda and some coffee. Not Miranda. It's Rasna. I think. Real. So are we taking picture or are we recording? అరే కొట్టుకోకండి, ఎడిట్ లో తీసేది. Oh, sorry, so sorry, mate. Sorry, Babu. చికెన్ వీరు నేను యాడ్ అవ్వబడతారా? కనబడతావు అయ్యా మరి. సోది దాన్ని కొంచెం వెనుక కదా పెట్టరా మరి. బాబు జల్దీ आओ జల్దీ आओ. సద్దాం రౌండ్ టేబుల్ వెనక అవ్వబడరు కదా. राउंड टेबल राउंड टेबल विद బాబు ఓన్లీ బాబు. అభిషేక్ నా ఫోన్ ఇంకా అంటే మాత్రం అమ్మ till now what is your best part? क्या अच्छा लगा? ట్రావెలింగ్ విత్ బాబు, టైం స్పెండింగ్ విత్ బాబు, బాబు ప్లేయింగ్ క్రికెట్ విత్ బాబు ఇస్ ఐ లవ్ ఎవ్రీథింగ్. బాబు. బాబు ఇస్ ఎవ్రీథింగ్. లవ్ బాబు. ఐ లవ్ చిన్న బాబు మోర్ దెన్ బాబు. We love బాబు. వి లవ్ బాబు. బాబుస్ లవ్ ఇస్ ఎటర్నల్. ఇవే తగ్గించుకుంటే మంచిది. Hey, ఓన్లీ everyone is not saying about చిన్న బాబు. వై చిన్న బాబు ఇస్ నాట్ కేమ్ బ్రో. కట్ చేసేస్తా ఇది. వై చిన్న బాబు ఇస్ నాట్ కేమ్. అవర్ హీరో తరస్వి. తరస్వి బాబు. నాట్ బాబు, జెమిని గణేశన్. జెమిని అవర్ మహేష్ బాబు, అభిషేక్ శర్మ. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డపిస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డపిస్తున్నారు. ఇంకలా నవ్వుకుంటున్నప్పుడు అప్పుడే పక్కన అరవింద్ సార్ వచ్చారు. ఇంకా ఆయనతో కూడా కొంతసేపు మాట్లాడి కొన్ని ఫోటోలు దిగాము. సరే అని చెప్పి మళ్ళీ అక్కడ నుంచి అలా నడుచుకుంటా వెళ్ళి ఉయ్యాలు ఖాళీగా ఉన్నాయి అని చెప్పి మళ్ళీ అవి ఎక్కువ ఒకటి స్టార్ట్ చేసాం. నేను వెళ్తే డైరెక్ట్ వెళ్ళిపోతా టెంట్లకి. పుసుకునే బ్యాలెన్స్ ఒకటి పోయిండు అనుకో, ఆ చెట్టు కూడా పడుతుంది పోయి డైరెక్ట్. ప్రాబ్లం ఏంటంటే ఎదురు ఎసుక్కోలేదు అవన్నీ బొమ్మలు. సో ప్రస్తుతానికి టైం ఈస్ 2:20 గైస్. అండ్ ఇంకా అందరూ ఫుల్గా లెగ్సే ఉన్నారు. అక్కడ క్రికెట్ ఉన్నారు, మళ్ళీ బ్యాడ్మింటన్ ప్రస్తుతానికి ఉయ్యాలు లూగుతున్నాం. సో అది
అలా కొంచెం పాడుకున్నాక వీళ్ళందరూ అవుట్ఫిట్స్ చేంజ్ చేస్తారంటే మళ్ళీ అందరం టెంట్ల దగ్గరికి వెళ్ళాము. ఆ తర్వాత మళ్ళీ అటు ఇటు కొంచెంసేపు తిరిగాము. అండ్ ఇంకా మీరు చూడొచ్చు ఇంకా చాలా మంది అక్కడే కూర్చొని మాట్లాడుకుంటా కూర్చున్నారు. సో అటు ఇటు తిరిగాక చూస్తే కౌశిక్ అన్నోళ్ళు ప్రొజెక్టర్ తెచ్చారు. ఇంకా దాంతో అన్నోళ్ళ దగ్గరికి వెళ్ళి పాటలు వింటా కూర్చున్నాము. అభిషేక్ ఇప్పుడు శివాజీ రికమెండేషన్ పంజా అంటే పంజా శివాజీ చాలా స్లోగా అది కాదు సో ప్రస్తుతానికి టైం వచ్చేసి 4 అయింది మార్నింగ్. ఇంకొప్పటికీ తిరుగుతానే ఉన్నాం. మార్నింగ్ 4 కాలేదు బాబు, ఇంకా ఎంత టైము? 3:59 సోదిగాడి. సో అది మరి ఇంకో గంట లాగేద్దామా పడుకుందామా అనే సందేహంలో ఉన్నాం. అంటే మార్నింగ్ 6 o'clock ట్రెక్కింగ్ అన్నారు కాబట్టి సో అసలు దానికి వెళ్తాం లేదో డౌటే. అప్పుడు దాకా ఉంటే వెళ్తాము, లేకపోతే ఈ మధ్యలో డౌన్ అయితే వికెట్, ఇంకా డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్. సో దట్స్ ద మ్యాటర్. వికెట్ డౌన్ అయితే మొత్తం లేచిపోద్దులే, అదమ్మా పరిస్థితి. మా 5గురిలో ఆల్రెడీ 2 వికెట్లు డౌన్. ఆల్రెడీ 2 వికెట్లు డౌన్. ఇంకా ఎంత తిరిగినా చేయడానికి ఏమీ లేదు. మళ్ళీ పొద్దున్నే వెళ్ళాలి కదా, కొంచెం పడుకుందామని అనుకున్నాము. సో అప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 4 అయింది. బాయ్ ఉమేష్, గుడ్ నైట్. ఆడు చూడు 4ంటికి గుడ్ నైట్ ఏంట్రా. 2 hours later. సో ఇంకా నేను లెగిసిపోయి ఇంకా 1 by 1 అందరినీ లేపేశాను. హలో ఎవ్రీవన్, సో గుడ్ మార్నింగ్. మార్నింగ్ టైం 6:30 అయింది. యాక్చువల్లీ 6కి లెగిసాము, ట్రెక్కింగ్ అన్నారని. ఆ తర్వాత దాన్ని 6:30కి పోస్ట్పోన్ చేశారు. సో ప్రస్తుతానికి రిసెప్షన్ దగ్గర గ్యాదర్ అయితే ఏటో తీసుకుపోతారంట, చూడాలి. కొంచెం కూడా టైం వేస్ట్ చేయగా మా వాళ్ళు పొద్దున్నే వచ్చి ఇక్కడ రిసెప్షన్ దగ్గర వెయిట్ చేయమంటే ఎక్సో ఆడుకుంటున్నారు. సో ఇంకా కొంతమంది వస్తారని చెప్పి అక్కడ 7 దాకా వెయిట్ చేసాము. కామెడీ ఏంటంటే ఇలా వెయిట్ చేస్తామని తెలియక 6:30కి వెళ్ళిపోయామని చెప్పి కొంతమంది అనుకున్న వాళ్ళు రాలేదు. 7 దాకా వెయిట్ చేశాక ఇంకా అందరినీ రమ్మన్నారు. ఫస్ట్ అందరిని లైన్లో నుంచోబెట్టి తీసుకెళ్తాం స్టార్ట్ చేశారు. వాడే బెంగాల్ టైగర్ అంటాడు. ఆ నిద్ర నుంచి ఇంకా లేగల. ట్రెక్కింగ్ 12 kilometers అయింది వచ్చి ఇప్పుడు. ఇంకా నెక్స్ట్ 150 kilometers ఉంది. చెప్పేది నమ్మినట్టు ఉండాలరా, నమ్మించాలని చూడొద్దురా చెప్పేటోళ్ళని. అరే ఆగరా ఉమేష్, ఎక్స్పీరియన్స్ ఏం చెప్పాలి? సోదిగా ట్రెక్కింగ్ స్టోరేజ్ బాగా అనుకుంటాడు. ఏమ్మా గైస్ ట్రెక్కింగ్ అని చెప్పారు, ట్రెక్కింగ్ అని చెప్పి తార్ రోడ్డు మీద తీసుకెళ్తున్నారు. ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఇగో మా ట్రెక్కింగ్ రాజు సద్దాం హుస్సేన్. ట్రెక్కింగ్ రాజు 2 కుక్కలు కూడా చిన్నాయి గైస్. రాజు ये तो है ना, ये बंगाल टाइगर आए तो फाइट करेगा ये. అయిపోయిన సన్ రైజ్కి ట్రెక్కింగ్ చేస్తున్నాం. బట్ ఎనీవేస్ ఓవరాల్ సీనరీ అయితే బాగుంది. ట్రెక్కింగ్ అతను రోడ్ చివరి దాకా తీసుకొచ్చి అక్కడెక్కడో గాల్లో చూపించి అక్కడ దాకా ఎక్కాలన్నాడు. పైగా అక్కడ గుడి ఉండిద్ది ఏదైతే చెప్పాడు. సర్లే అని అందరం నడవటం స్టార్ట్ చేసాము. ఫుల్ వచ్చినా ఏం కాదు, వెనకలకి వెళ్ళిపోతుంది. లేదంటే భక్తులు అక్కడే ఆగిపోతుంది. ఈ 3 కుక్కలు మాత్రం నిన్న రెసార్ట్లో ఫుల్గా తినేసి ఇవాళ మళ్ళీ మాతో పాటు పై దాకా వాకింగ్కి వచ్చినాయి. అరే వర్షిత్ గడు భలే అవుతున్నాడ. అరే ఎలా ఉన్నారంటారా, ట్రెక్కింగ్ అని చెప్పి ఏదైతే చెప్తారంటారు మీరు.
బాబు యా హౌ ఇస్ ఎక్స్పీరియన్స్ బాబు? వెరీ గుడ్. యా చెల్లి చాలా బాగుంది. యా యా పర్లేదు, అంత కష్టంగా అనిపించలా. బొక్క కష్టం లేదేం లేదు. యా అరే అసలు అది చూడరా దానికి ఇంకా ఫైనల్ స్పాట్కి వచ్చాము. తీరా అక్కడ తను చెప్పినవి లేవు కానీ బట్ ఓవరాల్ లొకేషన్ అయితే చూడడానికి బాగుంది. వాజ్ ఇట్ వర్త్ ఇట్? విత్ బాబు ఎవ్రీథింగ్ ఇస్ వర్త్. మృగరాజ్ అని చూపి సార్. ఏ ట్రెక్కింగ్ రాజు ఇట్లా పెట్టి కెమెరా పెట్టి తిప్పురా. ఈజ్ ఆ ట్రెక్కింగ్ రాజు. ఆయన చెప్పి సార్ గీతారాజు. అంకిత్, వాజ్ ఇట్ వర్త్ ఇట్? దాని అలా కొంచెంసేపు టైం పాస్ చేసి ఫొటోస్ దిగేసి ఫైనల్ దిగటం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఎక్కడం ఈజీయా దిగటం ఈజీయా? రెండు ఏమంటారు ఈక్వల్, ఎందుకంటే పైకి కిందికి ఉన్నాయి. డిప్లొమాటిక్ ఆన్సర్, టెంప్లెట్ ఆన్సర్. అరే కొండకు కూడా అది బాగుంది. నువ్వు చెప్పు రమేష్. డిప్లొమాటిక్ ఆన్సర్స్ వద్దు. ఎక్కడమే ఈజీ. రివర్స్ తిండి నైస్. ఇట్ వాస్ నైస్. ఎంతసేపు ఎక్కాం మనం? హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవర్ కాదు, ఇంకెక్కువసేపు ఎక్కాం. 1 hour. 1 hour సర్లే, or 45 minutes. రీటెక్ అసలు ఈ అడిగి తప్పు చేస్తా. నన్ను అడుగు, మంచి వర్షిత్ చెప్పు. వర్షిత్ ఎంతసేపు ఎక్కాం? ఇక్కడ మనం 2 minutes వెళ్ళాము, వచ్చేటప్పుడు 1 hour పట్టింది. మధ్యలో మూగ జీవాలు నాకు దూరంగా మెడికల్ ఎయిడ్ అవన్నీ దూరంగా ఉండు. Experience with Babu. థ్యాంక్ యూ. బాబు తోటి వర్త్ లైఫ్. Work life. బాబు లేకపోతే nothing. We are nothing. FLP it is nothing, zero. Only Babu. First boy to get into projects. వీళ్ళని అడగటం కన్నా చేసుకో. అసలు నిజంగా ఎలగోలు ఎక్కువైపోయింది. సరే వచ్చాక బ్రష్లు అవి చేసి టిఫిన్ పెడుతున్నారంటే వెంటనే టిఫిన్ తినడానికి వెళ్ళిపోయాము. బాగుందా? అంత బాగుందా? పూరి కర్రీ బాగుంది. పూరి కర్రీ బాగుందా? ఇది ఇది ఓకే. పూరి కర్రీ కదా బాగుంది. సో అదమ్మా పరిస్థితి. టిఫిన్ చేసాం, కొంచెం గ్యాప్ తీసుకుని ఇంకా స్విమ్మింగ్ ప్లాన్ చేస్తున్నాం. టెక్నికలీ ఇప్పుడున్న నీటిలో అదొక్కటే మిగిలింది లాస్ట్. ఇంకా అది కూడా కంప్లీట్ చేస్తే మొత్తం అన్ని యాక్టివిటీస్ అయిపోయినట్టే. సో బట్టలు తీసుకోవడానికి వెళ్ళి వచ్చి స్విమ్మింగ్లో వెళ్ళి వాళ్ళు మళ్ళీ పిలిచేదాకా స్విమ్మింగ్ చేశాక ఇప్పుడు బయలుదేరతాం. సో అది ప్రస్తుతానికి. పొద్దున్నే కాబట్టి అసలు ఎవరు లేరు. ఫస్ట్ అందరికన్నా ముందు మా బ్యాచ్ వెళ్ళాము. ఇంకా ఫస్ట్ ఇద్దరు రామేవారు కానీ నెక్స్ట్ వాళ్ళు కూడా దిగేశారు. మొత్తానికి అన్ని యాక్టివిటీస్ కంప్లీట్ చేసి లాస్ట్ కూర్చున్నాం, వెయిటింగ్ ఫర్ బస్. అది ప్రస్తుతానికి. స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేసాం. స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేయకని చెప్తారా? వాలీబాల్ ఆడుకున్నాం. వర్షిత్ చెప్పు, వాట్ వాజ్ యర్ ఎక్స్పీరియన్స్? గ్రేట్, అంతేనా? దట్స్ ఇటా? యా. అభిషేక్ యూ? బాగుందండి, నిజంగా బాగుంది. చెప్పరా వెళ్ళి ఒకసారి, మళ్ళీ మళ్ళీ రావాలి. నేను నెలకు ఒకసారి. హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? మంత్కి ఒకసారా? చెప్పొద్దాం సరే. ఇలాంటివి 6 మళ్ళీ మళ్ళీ అంటారండి మీకు అయితే. మళ్ళీ మళ్ళీ ఇంకా తర్వాత బస్ అవి వచ్చేసినాయి అంటే అందరం ఇంకా బ్యాగులు సర్దుకుని బయలుదేరాము. అప్పుడే ఫుల్గా వాటర్లో ఆడారు కదా. సో ఇంకా బస్ ఎక్కాక ఆల్ వికెట్స్ డౌన్. ఇన్ఫాక్ట్ వెళ్ళేటప్పుడు అసలు బస్ మొత్తం సైలెంట్గా వెళ్ళింది.
సో అలా అక్కడ 11 మొదలైతే కరెక్ట్గా 1 కల్లా ఎక్కడ పిక్ చేసుకున్నారో అక్కడ దింపేశారు. మొత్తానికి ట్రిప్ అయితే అయింది. చివరికి ఇద్దరం మిగిలాం. ఏంటి అలా అనిపించింది ఇప్పుడు దాకా? సూపర్, యా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఒకటి బ్యాడ్మింటన్, ఒక బ్యాడ్మింటన్, క్రికెట్ కూడా, సిప్ సైకిల్, ఇంకా చెప్పరా అన్నీ చెప్పు. ఇంకా అన్నీ బాగుంది. అభిషేక్ నాకు చెప్తావా? బేసిక్గా ఎక్స్పీరియన్స్ బాగుంది. న్యూట్రల్ తీసుకోవాలి నాకు. సరే మొత్తానికి అదండి. వెనక మా ఫ్రెండ్ అభిషేక్. సో యా పీస్. బాయ్ చెప్పరా. బాయ్. మిగతా ఏమైనా ఉంటే డబ్బింగ్లో చెప్తాలే ఇంకా. ఓకే గైస్ బాయ్. బాయ్. సో యా రియలీ ఇది ఒక చాలా డిఫరెంట్ అను చాలా మంచి ఎక్స్పీరియన్స్. బికాజ్ అసలు ఆఫీస్ వాళ్ళతో కలిసి ఏదో పార్టీకి వెళ్ళకుండా ఒక ట్రిప్ లాంటి దానికి వెళ్ళి సో అక్కడ వాళ్ళతో అలా ఎంజాయ్ చేయడం అనేది అది కూడా నాకు ఫస్ట్ టైం కాబట్టి చాలా డిఫరెంట్ గా అనిపించింది. సో రియలీ ఒకరినొకరు ఇంకా బాగా తెలుసుకోవచ్చు. అండ్ ఓన్లీ అంటే మా బ్యాచ్ లోనే కాదు అందరితోనూ. అండ్ నిజంగా ఫస్ట్ మా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ అలా కెమెరా పెట్టినా కానీ చిరాకు పడకుండా మంచి కంటెంట్ కూడా ఇచ్చారు. సో థ్యాంక్స్ అలాట్ గైస్. సో ఓవరాల్ ఇట్స్ అ వెరీ గుడ్ మెమరబుల్ ట్రిప్. ఇక్కడ దాకా వీడియో చూసుంటే థ్యాంక్స్ అలాట్. ఒకవేళ ఈ వీడియో నచ్చుంటే లైక్ హైప్ కూడా చేయండి. అండ్ ఎలాంటి చేంజెస్ చేయాలి, ఇంకేం ఇంప్రూవ్ చేయాలి అవన్నీ కింద కమెంట్స్లో చెప్పండి. సో యా సబ్స్క్రైబ్ గైస్ ఇఫ్ పాసిబుల్. థ్యాంక్ యూ.